ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ సండే ఫండే రోజు ఏం జరిగిందో మనం ఇంకా మ్యాటర్ లో పోదాం. ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఎప్పుడు జరగంది ఈ రోజు అయితే స్పెషల్ గా జరిగింది. అదేంటంటే మీ అందరికి తెలిసిందే. ఇంకా ఈ రోజు అయితే ఎలిమినేషన్ అయితే ఎవరు లేరు. ఇంకా నామినేషన్ పడ్డ వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. ఇంకా అవినాష్ అయితే ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉంది కదా, అదే ఆ గుడ్లాట్లో ఆ ఎగ గేమ్ లో గెలుచుకున్నారు కదా, దాంతో అయితే ఇంకా అవినాష్ ని సేవ్ చేసాడు. చూడండి, ఇప్పటికీ నబీలు అవినాష్ ని సెకండ్ టైం ఇది సేవ్ చేయడు. ఎప్పుడంటే ఒకసారి మెగా చీఫ్ అవడానికి తనే హెల్ప్ చేసాడు. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ అవినాష్ మీద గాన మన నబీల్ గాన ఎవిక్షన్ షీల్డ్ గాన వాడకపోయింటే అవినాష్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యాడు. లేదంటే టేస్టీ తేజాన, లేదంటే ఇంకా అవినాష్. ఇంకోటి ఏంటంటే నేను వీడియోలో కూడా కాస్త మిస్టేక్ అయితే పెట్టాను, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు చెప్పాను కదా, 10 చెప్తున్నాను, ఏమనుకోబాకండి. ఆ సాటర్డే రోజు నేను అడిగాను నా ఫ్రెండ్ ని, ఎవరా ఎలిమినేట్ అయ్యాడు అడిగాను. వాడేమో టేస్ట్ తెచ్చి ఎలిమినేట్ అయ్యాడు చెప్పేసాడు. ఇంక నేను వెంటనే తీసి పెట్టేశాను. కానీ తర్వాత మళ్ళీ వెంటనే చెప్పారు, ఎవరు ఎలిమినేషన్ అయితే జరగలేదు, అది ఆగిపోయింది, అలాగే ఎవిక్షన్ షీల్డ్ వాడాడని. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక 11-12 మధ్యలో తెలిసింది. కానీ నేను ఆ వీడియో తీసింది ఇప్పుడు ఒక 7-8 ఆ మధ్యలో తీసా, వెంటనే పెట్టేశాను. దానివల్ల కొంచెం మిస్టేక్ అయింది. ఇక నుంచి ఈ మిస్టేక్ అయితే ఏం జరగకుండా చూస్తాను. పైగా నేను లైవ్ లో కూడా చెప్పాను అనమాట, అంటే టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడని. కానీ అక్కడ ఎలిమినేట్ అయిందేమో అవినాష్ ఏమో, అది మన అందరికి తెలిసిందే. కానీ ఏంటంటే కొద్ది మిస్టేక్ అయింది. ఎందుకంటే అన్ని టైంలు ఒకరు ఉండవు, తెలిసిందే. ఎందుకంటే రోజు మనం అనుకునేది జరగదు, అంతే కదా. ఇంకా మనం ఈ మేడలో పోతే ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే ఇంకా కొంతమంది, అంటే ఈ సాటర్డే రోజు అయితే ఒక 3 వచ్చారు. ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే మిగతా వాళ్ళు అందరూ వచ్చేసారు అనమాట. అంటే మిగతా 8 మంది కంటెస్టెంట్లకి సంబంధించిన వాళ్ళు అందరూ అయితే వచ్చారు. ఇంకా అందరూ వచ్చారు, ఇంకా చెప్పారు వాళ్ళు ఎలా ఆడుతున్నారని. అంటే ఒక ఫ్యామిలీ నెంబరు, ఒక ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అంటే ఏ రకంగా అయినా, అది బయట అయినా, ఇంకా సినిమా ఫీల్డ్ అయినా, ఎక్కడైనా సరే ఎవరైనా వచ్చి ఇంకా అలా మాట్లాడచ్చు అనమాట. ఇంకా అందరి తరఫున వచ్చారు. కానీ ఎక్కువగా మాత్రం ఇంకా ఎక్కువ ఫోకస్ అయింది శివాజీ అన్న. ఇంకా శివాజీ అన్న అయితే ఇంకా ఆయన హీరో. ఇంకా లాస్ట్ టైం కూడా అతని వల్లే కదా, అంటే అతని వల్లే పల్లవ ప్రశాంత్ కానీ ఎవరు కానీ అందరూ సేవ్ అవుతా చివరి దాకా పోవడం, అంటే టాప్ లో ఉండడం. ఇంకా అమర్దీప్ అయితే ఎంత యుద్ధం చేసిన వాడు గెలవట్టాడు. మంచిగా అమర్దీప్ కూడా వచ్చాడు ఇంకా ఈ రోజు. ఇంకా మిగతా వాళ్ళు ఆ సీరియల్ వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, చెప్పేసి పోయారు. ఇంకా చెప్పుకోవడానికి పెద్ద సెలబ్రిటీలు అయితే ఎవరు లేరు. ఇంకా సరే, ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే ఇలా సాదాగా జరిగిపోయింది. ఇంకా అందరూ సేవ్ అయిపోయారు అనమాట. కానీ లాస్ట్ లో మాత్రం చివరిలో టేస్టీ తేజ అవినాష్ వీళ్ళిద్దరే కాస్త వెనకబడ్డారు బాగా. కరెక్టే, ఇంత ముందు వీళ్ళ రోహిణి వాళ్ళ అమ్మ అనుకుంటా చెప్పింది, మీరేం బాధపడద్దండి, కమిటీలు అయినంత మాత్రాన ఓట్లు వేయకుండా పారని. కరెక్టే ఇది. ఎందుకంటే కమిటీల వల్లే కాస్త ఓట్లు తగ్గిందేమో. వాళ్ళ కామెడీ విధానం బాగుంది, కానీ ఆట తీరు బాగాలేదు. ఇక్కడ బిగ్ బాస్ లో కావాల్సింది కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అదొకటే కాదు, అంత బాగుండాలి మళ్ళీ పర్ఫెక్ట్ గా. మైండ్ కానీ, మాట్లాడే తీరు కానీ, ఆడే విధానం కానీ, అంటే ఎగబడ్డం తెగబడ్డం అనమాట. ఇంకా ఏదైనా అనుకోవచ్చు. ఇంకా కాబట్టి ఎవరైనా సరే బాగా ఆడితేనే ఆడియన్స్ ఎవరైనా సరే ఓట్లు వేస్తారు. ఇది అందరికి మనకు తెలిసింది. ఇది ఇంకా ఈ టేస్టీ తేజ అవినాష్ అయితే వీళ్ళిద్దరు వెనకబడడం వల్ల ఇంకా నాగార్జున అయితే అడిగాడు నబీల్ని, ఇంకా నువ్వు ఆ ఎవిక్షన్ షీల్డ్ ని ఇప్పుడు వాడతావా మళ్ళీ వాడతావా అని అడిగాడు. అంటే ఇది నాకు తెలిసింది ఇంకా టాప్ 5 వరకు చేరే వరకు ఛాన్స్ ఉందేమో ఎవిక్షన్ షీల్డ్ అనేది. ఎందుకంటే నాగార్జున అయితే చెప్పలేదు అనమాట, ఇంకా ఈ వారంతోనే ఎవిక్షన్ షీల్డ్ క్లోజ్ అయిపోద్ది, నువ్వు అది వాడకపోతే ఇంకా అది వృధా అయిపోద్ది, పనికి రాకుండా పోద్ది అన్నప్పుడు వాడుంటే బాగును. పైగా నబీల్ కూడా చెప్పాడు అనమాట క్లారిటీగా, ఏమని, నేను అవినాష్ కే వాడాను, ఇంకా అవినాష్ కాకుండా ఇంకా ఆ ప్లేస్ లో గాన, అదే ఇంకా అవినాష్ కాకుండా ఆ ప్లేస్ లో ఒకవేళ గౌతమ్ పడ్డా కూడా గౌతమ్ మీద కూడా వాడతాను చెప్పాడు. చూడండి, ఇంకా రోహిణి టేస్టీ తేజ వీళ్ళ మీద కూడా ఇంకా వాడతాను వాడిన మాట్లాడు. కానీ గౌతమ్ మీద అవినాష్ మీద ఖచ్చితంగా ఎవిక్షన్ ఫీల్డ్ వాడతాను. వాళ్ళు కానీ ఇంకా అవసరం నుంచి బయటకు పోవాల్సి వస్తే ఖచ్చితంగా వాడేసేవాడిని, మిమ్మల్ని పానేయకుండా ఈ వారం అయితే ఆపేసేవాడిని అని చెప్పారు. ఎందుకంటే ఒక వారం మాత్రం దానికి ఛాన్స్ ఉంది, అంతేగాని టాప్ 5 వరకు చేరే వరకు ఎవిక్షన్ ఫీల్డ్ వాడతానంటే జరగదు. ఏదో ఒక వారం ఆపుతాం అంతే. ఇంకా మిగతా ఇంకొక 4 వారాలు ఉన్నాయి. ఇంకా ఈ 4 వారాల్లో ఎవరెవరు నామినేషన్ పడతారో, ఎవరికి ఓట్లు పడక చూద్దాం. ఇంకా ఈ రోజు అయితే, అంటే ఈ మండే రోజు అయితే ఏం జరిగిందో నేను చూసి తీసి పెడతాను. ఇంకా శేఖర్ భాష కానీ సోనియా వచ్చింది, ఇంకా బెజవాడ బేబక్క, అంటే అదే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇంకా నామినేషన్ వేస్తున్నారు అనమాట వీళ్ళ. అదే అంటే ఈ వారం ట్విస్టులు టర్నులు ఇంకా కొత్తగా ఉంటాయని చెప్పాడు కదా నాగార్జున కూడా, ఉల్టా పల్టా అని. ఇంకా చూద్దాం ఏమవుతుందో ఏందో. ఇంకా అది కూడా నేను చూసి పెడతాను. ఇంకా ఆ గొడవలు, ఆ గందరగోళాలు, ఆ కొట్లాట్లు, ఫైట్లు చూద్దాం. ఇంకా చూద్దాం ఎవరెవరు నామినేషన్ పడ్డారో చూసి నేను చెప్తాను. మీరు ఇంకా
చూస్తూనే ఉండండి మన వీడియోలు కూడా. మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. కానీ ఒక మిస్టేక్ జరిగింది, ఏమనుకోవద్దండి. అదే ఆ టేస్ట్ తేజ్ అయితే కాస్త మిస్టేక్ అయింది. ఇంక నుంచి ఈ మిస్టేక్ రాకుండా ఈ 4 వారాలు ఉంది కాబట్టి ఈ 4 వారాలు జాగ్రత్తగా తీసే పెడతాను. ఓకేనా? మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్